వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రం నుండి ఇవాళ హాతీరాం బావాజీ ఒక సమస్య పైన రావడం జరిగింది. అంతకంటే ముందు విశ్వ ఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామిని మా ఇద్దరు ఎంపీలు, ఇప్పుడు ఉన్నటువంటి మహిబాద్ ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ, డిప్యూటీ స్పీకర్ గారు, మాజీ ఎంపీగా నేను, మా ఈఎన్సీ గారు, చాలామంది, బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, మీకు తెలిసినటువంటి ఇక్కడ మా ఈఎన్సీ మోహన్ నాయక్ ఈఎన్సీ గారు, చాలామంది ప్రముఖులు, దాంతోపాటు జగన్నాథ్ రావు గారు, గతంలో ఉండేటువంటి మహారాష్ట్ర తెలంగాణ నుంచి అందరూ వచ్చాము. ఇవాళ దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హాతీరాం బావ వ్యవస్థ మీద, మఠం మీద కొంత సమస్యలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. గతంలో వచ్చినప్పుడు కూడా మాట్లాడడం. మాది ఒకటే కోరిక, ఈ దేశంలో ఒకే వేష భాష ఉన్నటువంటి 12 కోట్ల బంజారాలు మేమే ఆరాధిస్తాం, మా దేవుడుగానే మాకు ఆ హక్కు ఉంది. అది ప్రధానమంత్రి గారు రవిశంకర్ అయ్యర్ గారు దాన్ని ప్రకటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ మఠాన్ని ఒక ట్రస్ట్ బోర్డు వేయమన్నారు. అది ఇప్పటి వరకు కాలేదు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దిగువ తిరుపతిలో ఉన్నటువంటి మఠాన్ని కూల్చేయాలని చేశారు. దాని మీదనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈనాడు తిరుపతి తిరుమలల దర్శనానికి విచ్చేసిన పెద్దలు ఈటల రాజేంద్ర గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మాజీ మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు, రిటైర్డ్ ఐజీ పెద్దలు జగన్నాథ్ రావు గారు, అదేవిధంగా మా బంజారా సోదరులందరూ ఈరోజు తిరుపతి సమిష్టిగా సమూహంగా రావడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి గారి భక్తుడు హాతీరాం బావాజీ మఠాన్ని ఆధునీకరించి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో వారికి ఇచ్చిన ప్రాధాన్యత, అదేవిధంగా హాతీరాం మఠానికి ఒక చైర్మన్ ప్రభుత్వంలో చైర్మన్, అదేవిధంగా ట్రస్ట్, దానికి ఒక ప్రత్యేక పరిపాలన విధానం ఉండేది. దాన్ని కొనసాగించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం, భవిష్యత్తులో భావి తరాలకు హాతీరాం బావ గారి వెంకటేశ్వర స్వామి గారికి చేసిన సేవలు, పూజలు, ఆ విధానాన్ని వచ్చే తరానికి అందించాలనే సంకల్పంతో ఈరోజు సమిష్టిగా అందరూ ఉమ్మడి రాష్ట్ర గిరిజన, బంజారా, లంబాడ, సుగాలి సోదరులందరూ రావడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్వీకరించి మా మన్ననని వారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి భావిస్తారు. గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర గారు, అదేవిధంగా మన సీతారాం నాయక్ ఎక్స్ఎంపీ మహబూబాబాద్, అదేవిధంగా మా జగన్నాథరావు గారు, మా మోహన్ నాయక్ గారు, ఎంతోమంది అన్ని రాష్ట్రాల నుంచి, మహారాష్ట్రే కాకుండా, తెలంగాణ కాకుండా, ఆంధ్రే కాకుండా అన్ని రాష్ట్రాలు, కర్ణాటక, అన్ని తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి బంజారా సోదరుల పాపులేషన్ 12 కోట్ల ఉన్నప్పటికీ ఒకటే భాష. యూరోప్లో చూసినా ఒకటే భాష, పాకిస్తాన్లో చూసినా ఒకటే భాష, ఒక భాష తీరున్న మేము బంజారా సోదరులు. ఆ రోజుల్లో స్వామివారి గుడి ఎప్పుడు కట్టించారో అదే సమయంలో, అదే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా హాతీరాం బావాజీ గారికి మఠాన్ని కట్టారు. కింద పైన వారి పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి. అన్నీ కూడా ఆస్తులన్నీ కూడా ఎక్కడికక్కడిగా మాయమై ఉన్న ఆస్తులన్న పరిశీలించుకోవాలి మేము. అదేవిధంగా మఠాన్ని కూడా చీకటిలో పాలు చేస్తున్నారు. కాబట్టి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, ఇక్కడ మా బంజారా సోదరులకు ఆంధ్రలో ఉన్న ఎవరికైనా ఒక బోర్డు మెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ట్రస్ట్కు ఒక చైర్మన్ ఇవ్వండి. ఆ రోజుల్లో లచ్చిరామ్ నాయక్ గారు, ఆ రోజుల్లో జగన్ నాయక్ గారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మా జగన్నాథరావు గారు ఐజీ గారికి వివరంగా తెలుసు. ఆ రోజు కూడా కిషన్ సింగ్ గారు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, ఆ రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఓల్డేజ్లో పాపం ఇంటికాడ రెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము గౌరవనీయుల చంద్రబాబు నాయుడుకు కోరేది ఒకటే, మా బంజారా సోదరుల మీద మీకు హాతీరాం బావాజీ ఒక భక్తుడిగా మేమందరము మీకు కోరుతున్నాం. ఒకటే, మా ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒకటి ఇవ్వాలి, దానితో పాటు చైర్మన్ కూడా ఇవ్వాలి. ఇది మేము 12 కోట్ల
అన్ని రాష్ట్రాల్లో ఉన్న బంజారా సోదరుల కోరిక. మీరు ట్రస్ట్ బోర్డు ఇచ్చినా మీరు అవసరమైతే మీరు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వండి, నేను కాదని అంటలేను, బంజారా సోదరులకు ఇవ్వండి. ఎక్కడైనా ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా బోర్డు మెంబర్ కూడా తెలంగాణ నుంచి ఒకటి, ఆంధ్ర నుంచి ఒకటి కూడా ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే టిటిడి దేవస్థానానికి ఒక బోర్డు మెంబర్గా అయితే మా రక్షణ కూడా జరుగుతుంది, హాతీరాం బావాజీ మఠానికి కానీ అక్కడ ఉన్నా కానీ. కాబట్టి తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడుకు మేము కోరేది ఒకటే, అదేవిధంగా వాళ్ళతో పొత్తుగా ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న మా ఈటల రాజేందర్ గారికి కూడా మేము కోరేది ఒకటే, ఎంపీ గారికి మాకు కంపల్సరిగా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈసారి నేను కానీ ఈటల రాజేందర్ కానీ తప్పకుండా ఈసారి పార్లమెంట్లో మేము తప్పకుండా డిస్కషన్లో తీసుకొస్తాం, మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద వ్యక్తి, సమైక్యత రాష్ట్రానికి పరిపాలించిన వ్యక్తి, ఆయన ఆలోచన చేసి ఈ ఆలోచన మార్గానికి లంబాడి బంజారా సోదరులు ఎంతో మంది వారికి ఓటేసి ఆ రోజులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు బాగా ఆలోచన చేసి దీనికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు మహనీయుడు హాతీరాం నాయక్ గారు. వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా, వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేశారు. ఇవాళ చాలామంది పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు హాతీరాం బాబా గారు. ఇవాళ వారి మఠం, ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో, భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి హాతీరాం బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు. ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాతీరాం బాబాని అర్హుడు, నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది. ఇవాళ మళ్ళీ హాతీరాం బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హాతీరాం బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హాతీరాం బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సమగ్ర ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో, వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఏ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి. ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైస్గా ఉంచడమే కాకుండా మరీ అధునాతనమైన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, దాన్ని ఈ జాతి పేరు వస్తే ఇవాళ మా హాతీరాం బాబా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ ట్రస్ట్ని, ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఇలా మేము కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేమందరం అదే మొక్కులు చెల్లించుకున్నాం. మా హాతీరాం బాబాని తప్పకుండా మళ్ళీ ఒకసారి కాపాడేటువంటి కర్తవ్యం తీసుకోవాలని చెప్పి మేము మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.